వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం సరికాదు ఆర్ కృష్ణయ్య. MNR యాజమాన్యం తీరుపై విద్యార్థుల ఆగ్రహం. గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆసోల రాజేందర్. సంగారెడ్డి జిల్లాలో అర్చకులకు గుర్తింపు కార్డుల పంపిణీ. 120 ఫీట్ల కొత్త రోడ్డుపై చెత్త కుప్పలు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. 97 జీవో రద్దు చేయాలంటూ విద్యార్థులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసన. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశ జనాభాలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉందన్నారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. యువత తమ పోరాట స్ఫూర్తిని నిరుద్యోగం, పేదరిక, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాటానికి వినియోగించాలని సూచించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమాలు చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరిపిండ్రు. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్లను తొలగించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వతంత్రం రాగా ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజం నిర్మాణం జరిగింది. కులంతోటే పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి, అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ ఎవరు ఇచ్చే బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది సమాజం మీద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే 1000 సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సమాజం లోపల కొత్త కొత్త మార్పులు, కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా అసమానతలు అనేది మంచిది కాదు. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒట్టిగా వదిలిపెట్టాం. గతం లోపల 1986 లోపల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎన్టీ రామారావు 44% బీసీ రిజర్వేషన్లను పెంచితే అప్పుడు చాలామంది వ్యతిరేకం చేశారు. అప్పుడు మేము సమసంగ్రామ పరిషత్ ఏర్పాటు చేసి ప్రతిఘటన ఉద్యమం చేస్తే క్యాంపస్ ఖాళీ అయిపోయింది. అందరు పోయి రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో దాచుకున్నాం. అదేవిధంగా 1990లో మండల్ కమిషన్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే మన రాష్ట్రంలో కూడా ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా భారీ ఎత్తున ప్రతిఘటన ఉద్యమం నేనే చైర్మన్గా అనేక మంది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అని చెప్పి అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా ముందుకొచ్చి రిజర్వేషన్ల పరిరక్షణ సమితికి నన్ను చైర్మన్గా చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 3 సార్లు బంద్ జరిపారు, రాష్ట్ర బంద్. అట్లాంటి బంద్ చరిత్రలో ఇంతవరకు జరగలేదు.
1986 కూడా సమసంగ్రామ పరిషత్ అప్పుడు హైకోర్టు కొట్టేసినప్పుడు రిజర్వేషన్ల ఉద్యమంలో వైలెన్స్ అయినప్పుడు 2 సార్లు బంద్ జరిపాము. అప్పుడు కూడా రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. ఈ విధంగా రిజర్వేషన్ వ్యతిరేకం చేసిన ప్రయత్నాలను ప్రతిసారి తిప్పికొట్టినాం. ఇప్పుడు కూడా దేశం లెక్కన జరిగితే అక్కడ కూడా పోయి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం సూచించిన విధంగానే ఫీజులు చెల్లించినప్పటికీ నెల రోజుల తర్వాత సర్టిఫికెట్లు ఫేక్ అంటూ యాజమాన్యం పేర్కొంటోందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరు కావాలంటే మరో 2 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సిందేనని యాజమాన్యం చెబుతోందని తల్లిదండ్రులు వాపోయారు. సమస్యపై యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమను సెక్యూరిటీ సిబ్బందితో బయటకు పంపించారని ఆరోపించారు. దీంతో తమ పిల్లల చదువుకు నష్టం కలగకుండా న్యాయం చేయాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను ఆశ్రయించారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్యే వెంటనే ఎంఎన్ఆర్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని, వారి విద్యకు ఆటంకం కలగకుండా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సార్ ఇప్పుడు సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోండి అది ఒక ఆప్షన్. అవును సార్, కాదనట్లేదు. 1 మంత్ క్లాసెస్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటని నాకు వస్తుంది. లాస్ట్ ఆప్షన్ ఒకటి కంప్లైంట్ చేయటం మీ ఏజెంట్ కి, బ్రోకర్ కి, లేదా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ సిద్ధం చేసి మీరు రాసుకోండి. సార్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఇష్యూ వల్ల మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని మేము 2 మంత్స్ అయింది కాలేజీలో. ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు కట్టించుకున్నారు, ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టించుకోవడం జరిగింది. ఆల్రెడీ 1.5 మంత్ నుంచి కాలేజీకి వెళ్తున్నాడు మా అబ్బాయి. ఇప్పుడు మొన్న 3 డేస్ బ్యాక్ స్టూడెంట్స్ని అందరినీ పిలిచి ఒక 80 మెంబర్స్ 70 మెంబర్స్ దాన్ని పిలిచి మీ మొత్తం జీమెయిల్స్ ఫేక్ పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ రోజు స్టూడెంట్స్ భయపడిపోయేసి అసలు ఇంటికి కూడా లేట్గా వచ్చారు. తర్వాత ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా పిల్లలు ఈ విధంగా జరిగిందని చెప్పారు. మేము 3 డేస్ నుంచి మేము కాలేజీకి పోతున్నాం. కాలేజీకి పోయి మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు, సెమిస్టర్ ఫీజు కూడా కట్టించుకున్నారు కదా, ఈ రోజు ఏమొచ్చింది మీకు, ఏమన్నా ప్రాబ్లం అంటే పేరెంట్స్ని పిలవాలి కదా అని మాట్లాడితే వాళ్ళు నిన్న ఒకరు మాట్లాడినారు, ఈ రోజు ఎస్కేప్ అయ్యారు. ఈ రోజు మాట్లాడినాడు, మళ్ళీ 2 డేస్ తర్వాత రమ్మన్నారు. ఈ విధంగా ఈరోజు వస్తున్న ఎవరితో మాట్లాడితే మేము మరుసటి రోజు ఉండడం లేదు, ఎస్కేప్ అయిపోతున్నారు. మాది ఎటువంటి తప్పు లేకపోయినా కూడా మీరే తప్పు చేస్తున్నారు, మీ అబ్బాయి తప్పు చేశారు, లేదా మీ పేరెంట్స్ తప్పు చేసినారని మాట్లాడుతున్నారు. మొత్తం తప్పు అంతా యాజమాన్యానికి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. సార్ ఫీజు వచ్చేసి మేము 1 lakh మాట్లాడుకున్నాం ఆ రోజు. అది 2 times కట్టుకునేటట్టు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ 50,000 అడ్మిషన్ ఫీజు ఒక 20,000 దాకా కట్టించుకున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా అది ఇది చెప్పి ఎగ్జామ్ ఫీజు అది మళ్ళీ 10,000 కట్టించుకున్నాం. అంతా మేము కట్టేసాము. ఈ రోజు ఏం చెప్తున్నారు, మీ ఫీజు కావాలని మీకు ఇచ్చేస్తాం రిటర్న్, ఇవి సరిలేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి వాళ్ళే సృష్టించుకొని ఈరోజు మళ్ళీ ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు. ఫుల్ అమౌంట్ కట్టాలా, 1,60,000 కట్టాలా, 1,80,000 కట్టాలా అని చెప్పి ఫిగర్లు చెప్పట్లేదు. కానీ ఇది ఈ విధంగా వాళ్ళ దొంగనాటకాలు, లేదంటే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము, మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళండి అని మాట్లాడు. ఈ రోజు అన్ని కాలేజీలన్నీ క్లోజ్ అయిపోయినాయి, అడ్మిషన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఎలా వెళ్తాం మేము చెప్పండి. ఇంకా 2 days అది కూడా ఏం చెప్తున్నారు, ఈ రోజు మాట్లాడుతున్నాం, మాకు థర్స్డే వరకు టైం ఇవ్వండి, ఇంకా 5 రోజులు ఉంది, మండే రోజుతో క్లోజ్ అయిపోతాయి అన్ని కాలేజీలన్నీ. థర్స్డే వరకు గురువారం వరకు మేము ఏం చేయాలని మాట్లాడుతున్నాం. గురువారం రోజు మీకు చెప్తామంటున్నారు. అప్పటి వరకు ఏ కాలేజీ ఉండదు. ఈ విధంగా మేము రోడ్డు పడాల్సి వచ్చింది. సార్ మేము ఇక్కడ ఎంఎన్ఆర్ యూనివర్సిటీకి ఇష్యూ మీద వచ్చాము. మా పిల్లల అడ్మిషన్స్ కోసము అడ్మిషన్స్ ఇచ్చాము అక్కడ. అయితే అప్పుడు స్టార్టింగ్లో మాకు చెప్పింది ఎంత అంటే ఫీజు మీకు ఇంత కన్సెషన్ ఇస్తాము, 1 lakh సంథింగ్ అట్లా చెప్పారు. చెప్పినప్పుడు మేము అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చాము, ఓకే అన్నారు, అంతా అయిపోయింది.
ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టుకున్నారు, అడ్మిషన్ ఫీజు కట్టుకున్నాము. అన్నీ కూడా బయట కూడా కాదు సార్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీలోనే కట్టాము. వాళ్ళ కన్సల్టేషన్స్ వాళ్ళే మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. మేము ఇంత కట్టుకోలేము సార్ అని చెప్పారు కూడా. పదే కాల్స్ చేసి కూడా మాకు ఫోర్స్ చేసి కట్టించుకున్నారు. సరే జాయిన్ అయినాం సార్. అందరం ఇక్కడ సంగారెడ్డి లోకలే సార్. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అంటే మంచిదని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుందని చెప్పేసి మేము జాయిన్ అయ్యాం సార్. ఇప్పుడు 1 month క్లాసెస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు కాలేజ్ పిల్లలు, మా పిల్లలు అందరూ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మీకు అంతా ఫేక్ సర్టిఫికేట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు తీసుకున్నది వాళ్ళే సార్, వాళ్ళే చేశారు, అంతా వాళ్ళు చేశారు. ఆల్రెడీ సెమిస్టర్ ఫీజు కట్టిన తర్వాత కూడా పిల్లల మీద కూడా ఇట్లా బెదిరించారు. మాట్లాడడానికి వెళ్తే కూడా సెక్యూరిటీ ద్వారా బయట గెంటేశారంట సార్. వాళ్ళు గెంటేసిన తర్వాత మన పేరెంట్స్ని పిలిపించి మాట్లాడాలి సార్. స్టూడెంట్స్ మీద ఎందుకు ప్రతాపం వాళ్ళది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాళ్ళ కన్సల్టేషన్స్ కూడా మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, మేనేజ్మెంట్కి తెలియకుండా మేము ఏ పని చేయలేదు, వాళ్ళ ద్వారానే మేము ఇవన్నీ తీసుకున్నాము. డబ్బులు ఇప్పుడు ఏమంటున్నారు సార్, 2 lakhs వరకు కట్టమన్నారు. మొత్తం ఫీజు కడితేనే ఉండండి, లేదంటే సర్టిఫికేట్స్ ఎన్నికి ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి అంటున్నారు సార్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవాలి, మా పరిస్థితి ఏంది? మేము ఇంతవరకు మేము ఫిక్స్ అయ్యాం సార్. మేము అందరం ఎంప్లాయీసే, ఎవరం కూడా ఇది కాదు కదా సార్. బయటకు వెళ్ళి మేము ఎక్కడ ఇది చేసుకోవాలి, మా పిల్లల పరిస్థితి ఏంది, మా పేరెంట్స్ పరిస్థితి ఏంది? వచ్చాం సార్. 1 lakh చెప్పారు సార్, ఇయర్లీ 1 lakh. అడ్మిషన్ ఫీజు ఏమో 16,000 చెప్పారు సార్. 16,000 కట్టాము. 2 times కట్టుకోమన్నారు, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్ 50,000 కట్టేసాం సార్. కట్టేసిన తర్వాత క్లాసెస్కి అటెండ్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుల్ అమౌంట్ కట్టాలి, ఫుల్ అమౌంట్ కడితేనే మీకు అటెండెన్స్, లేకపోతే క్లాసెస్కి కూడా రానివ్వట్లేదు సార్. పిల్లల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేమో మా దగ్గర వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన గాండ్ల కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఆజర్ల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గాండ్ల కులస్తుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల గాండ్ల తెలుగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికై నూతన అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా గాండ్ల కులస్తులు ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంఘం నాయకులు కోరారు. కుల వృత్తిని కొనసాగించాలంటే యువతకు సబ్సిడీపై యంత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గానుగ నూనెను రాష్ట్రంలోని దేవాలయాలకు సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాండ్ల కులస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి అభివృద్ధి కోసం నూతన వెబ్సైట్ ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు. సంఘం 985/2014 రిజిస్టర్ కాబట్ట దానికి ఎన్నికలు జరిగిన సందర్భంగా కొత్త సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల వరకు ఈ కొత్త కమిటీ వాళ్ళు కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు దాంతో పాటుగా మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు, మిగతా వివరాలన్నీ సభ్యులకి వివరించడం జరిగింది. అలాగే ముందు చేయబోయే కార్యక్రమాలు మన కుల సభ్యులకి మన ద్వారా, మన అఖిల గాండ్ల తెలుగుల సంఘం ద్వారా చేయబోయే కార్యక్రమాలు వాళ్ళందరికీ మేలు చేయాలి కాబట్టి వివిధ కార్యక్రమాలు అంటే వివాహ పరిచయ వేదికలు అవనియండి, లేదా ఎడ్యుకేషన్ పరంగా విద్యలో ముందుకి సాగాలనే ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేయటం కానీ, అలాగే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కుల సభ్యులందరూ కమిటీ సభ్యుల సహకారంతో వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా గాళ్ల కులస్తులు తక్కువగా ఉన్నారు మిగతా వాళ్ళతో చూస్తే. అందుకని దాంతోపాటు అధిక బ్యాక్వర్డ్గా దాదాపు 90-95% మంది బ్యాక్వర్డ్గానే ఉన్నారు, అంటే వెనుకబడిన వారుగా ఉన్నారు. వాళ్ళ చేతి వృత్తులు లేకుండా పోయిన ఈ రోజుల్లో మా కులానికి సంబంధించిన గాళ్ల వృత్తిని అంటే నూనె తీసే, గానుగ ద్వారా నూనె తీసే వృత్తిని చేసేవాళ్లే లేకపోయారు. అది కూడా కాకుండా అది ఎకనామికల్గా లేదు కాబట్టి, మిషన్లు అన్నీ వచ్చాయి కాబట్టి, దేనికి లేదు కాబట్టి దానికి సంబంధించిన దానికి కూడా మన కుల సభ్యులకి గవర్నమెంట్తో పాటు మన కుల కమిటీ సభ్యులు, కుల సభ్యులు, గాళ్ల కులానికి చెందిన వారందరూ తోడ్పాటు కల్పించడానికి ఈ సంఘం ప్రథమ ఉద్దేశము. సో ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆ కమిటీలో ఇంకొకటి చెప్తున్నాను, మా కార్యవర్గం జంబో కార్యవర్గం ఉంది. 50 నుంచి 55 మంది ఉన్నారు.
క్షమించాలి నన్ను. కార్యవర్గం అందరూ కూడా చెప్తున్నా, మీరు ఎవరిని కూడా నేను పని చేయకపోతే మనం ఊరుకునే కాదు. నన్ను ప్రశ్నించండి, మీ అందరు కూడా వర్కిస్తాం, మీ అందరితో పని చేయించుకుంటాం. ఓకే, తప్పితే మిమ్మల్ని శాంతమూర్తులుగా పేపర్ మీద పదవులు ఇవ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. మీరు కూడా అదే నాకు సహకారం ఇవ్వండి. ఇకపోతే కాబోయే కాలంలో ఎన్ని మెసేజ్లు పెడతారో, ఏ సోషల్ మీడియా ఎవరు పెడతారో, సోషల్ మీడియా కమిటీ ఉంటది, లీగల్ కమిటీ ఉంటది, అండ్ విస్తరించడానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన గాండ్ల సంఘాన్ని విస్తరించడానికి కమిటీ ఉంటది. మొత్తం ఈ యొక్క 7 మన వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే జనరల్ సెక్రటరీ ఉన్నారు, 1 జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఉన్నారు. అలాగే మిగతా ఈ లెక్కలో చూసుకుంటే గవర్నమెంట్ లెక్కలు పక్కన పెడితే మాకున్న లెక్కల ప్రకారం 2 లక్షల జనాభా ఉన్నాం. మేము 2 లక్షల జనాభా ఉన్న మాకు కార్పొరేషన్ ఇచ్చి, కార్పొరేషన్ మినిమం ఒక 10 కోట్ల మాకు ఫండ్ ఇస్తే, మా యొక్క అతి బీద స్థితిలో ఉన్న మా యొక్క కులస్తులందరికీ కూడా మేము కుల వృత్తులలో అండ్ వాళ్ళకి ఆర్థికంగా అండ్ జీవనోపాధి కల్పిస్తూ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విభాగాల్లో వారికి చేదోడు వాదోడు ఉంటామని. ఓకే, అలాగే మా గవర్నమెంట్తో సహా మేము కూడా ఫండ్ తయారు చేసుకొని వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటామని ఈ విధంగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో అర్చకులకు గుర్తింపు కార్డుల ఆవిష్కరణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బడంపేట్ రాచన్న స్వామి దేవస్థాన ప్రాంగణంలో జిల్లా అధ్యక్షుడు మడుపతి అడివయ్య స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మతో పాటు దేవస్థానం ఈవో శివ రుద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ శర్మ, కోశాధికారి శంభు ప్రసాద్, దేవస్థానం చైర్మన్ జగదీశ్వర్ స్వామి, గ్రామ సర్పంచ్ దయాకర్ పటేల్ తదితరులు హాజరయ్యారు. జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు, జిల్లాలోని పలువురు అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం గుర్తింపు కార్డులను రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఆవిష్కరించి జిల్లాలోని అర్చకులకు కార్డులను పంపిణీ చేశారు. అర్చకుల సేవలకు గుర్తింపు కల్పించడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ తెలిపారు. అర్చకుల వేతనాల పెంపు, వారికి అందాల్సిన వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్చక సంఘం సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, సభాధ్యక్షులు ముడుపతి అడవయ్య స్వామి గారికి మరియు ప్రధాన కార్యదర్శి చిదిరే రాజేశ్వర శర్మ గారికి, కోశాధికారి శంభు ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇంత చక్కనైనటువంటి వసతిని, ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ దయాకర్ పటేల్ గారికి, మా కార్యనిర్వహణాధికారి. ఈరోజు రాజన్న స్వామి మంచి క్షేత్రంలో దర్శనం చేయించినటువంటి ఆలయ అర్చకులు, వారికి కూడా నేను పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపు మా శంభు చెప్పినట్టు 170 కాదు 250 వస్తుంది నాకు. ఇక్కడ 250 కిలోమీటర్లు ఆ హైవేలో వస్తూ 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 అనుకున్నా, మా అడవన్న ఇంత లోపల పెట్టిండు, పేట అడవేస్తా ఉంది, ఈ మీటింగ్ కూడా అడవిలో పెట్టిండా అనే సందేహం నాకు వచ్చింది. కానీ ఈ టర్నింగ్ ఆర్చ్ దాటి ఒక 4 కిలోమీటర్ల నుంచి చాలా బాగా అనిపించింది. ఇంత మంచి వాతావరణం, ఇంత క్లైమేట్లో మా మహేష్ అంటుండు, అన్న ఇప్పుడు వర్షం వస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అన్నాడు. అంటే నేను
అటు తాండూరు వైపు పోతే అనంతగిరి గుట్ట చూస్తుంటా. ఇక్కడ రాచన స్వామి మహిమ వల్ల చుట్టుముట్టు 4-5 కిలోమీటర్లు మొత్తం కొండలు, మంచి మంచి పచ్చటి చెట్లు, ఎర్రటి నేల, ఈ వాతావరణం అందుకనే మా అడవన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని చెప్పి అప్పుడు నాకు మంచిగా సంతోషమైంది. చక్కనైనటువంటి భోజనం కూడా బాగా ఆకలిస్తుంది. మీటింగ్ పోదామంటే మీటింగ్ కాదు, మొదలు ఈటింగ్ కావాలని చెప్పింది నేను. భోజనం కూడా చక్కగా ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ ప్రాంతం అనేది చాలా విశిష్టత కలదు. ఎందుకంటే నేను కొంత నా స్వపరిచయం చేసుకోవాలి. నేను పుట్టడం పెరగడం అంతా నల్లగొండ జిల్లా చిట్యాల అనే ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ పల్లెటూరు ఒకప్పుడు. అక్కడ మా తండ్రి గారు కొడంగల్ దౌలతాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎటో అడ్డుపోయిండు. ఇక మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగినాం. నేను చదువు అంతా నాది అక్కడనే సాగింది. అయితే ఇటు తాండూరు ఇటువైపు వస్తే ఇక్కడ జైరాబాద్ కూడా నేను ఎన్నోసార్లు ఈ ఏరియాకు వచ్చిపోయినా, కానీ ఈ దేవాలయం జరాసంగం పోయినా కానీ ఇక్కడికి రాలేదు. ఇక్కడికి స్వామివారు నేను ఏమంటారు నాకు ఆ ప్రాప్తం ఉన్నట్టుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పొట్పల్లో మా చిన్నాయన ఉంటాడు, సాతోలి సత్వార్లో మా మేనత్తలు ఉంటారు. నేను చాలా వచ్చే చిన్నతనంలో బాగా ఇక రాను వ్యవహారం మీద పడి ఎక్కడోనో అక్కడ అంటే ఈ ప్రాంతంతో సంబంధం మాకు పూర్వం నుంచి ఉన్నది. ఈ ప్రాంతంలో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, అర్చకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, జనులు కానివ్వండి, చాలా సాధు స్వభావం ఉన్నటువంటి జనులుగా నేను భావిస్తాను. నల్గొండ అటువైపు ఇటు ఉండదు. ఇక్కడ ఏంటంటే నమ్మితే ప్రాణం ఇస్తారు. ఇది ఈ ప్రాంతంలో నేను చూసినటువంటి నేను మా నల్గొండ అటు ఎట్లుంటుందంటే కలిస్తే నమస్తే అంటాడు, తర్వాత ఎవరు అంటాడు. ఇక్కడ అట్లా ఉండదు. నేను నిన్న ఒక 5 రోజుల కింద గజ్వేలు పోయినా, ఉమ్మడి మెదక్, తర్వాత ఏడుపాయలకు పోయినా. ఎంత ప్రేమ చేస్తారంటే ఒక వ్యక్తిని ఇంత ప్రేమిస్తారా అని నాకే ఒక్కోసారి అంత లోపల ఒక తెలియనటువంటి ఉత్తేజం ఒకటి వస్తుంది. అయితే సరే ఇదంతా ఒక ప్రయాణం. హైదరాబాద్ అంబర్పేట్ అలీకెఫ్ సమీపంలో 120 ఫీట్ల కొత్త రోడ్డుపై చెత్త కుప్పలు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ గ్రౌండ్కు తీసుకువచ్చే చెత్తను అక్కడికి తరలించకుండా చెత్త వాహనాలు రోడ్డుపైనే చెత్తను పడేసి వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్డుపై భారీగా చెత్త పేరుకుపోవడంతో రోడ్డు మొత్తం మురికిగా మారడంతో పాటు దుర్వాసన, దోమల బెడతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన సమయంలో చెత్త, బురద, నీరు కలిసి రోడ్డు జారుడుగా మారడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చెత్త కారణంగా వైరల్ ఫీవర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వ్యాపించే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండేందుకు నిర్మించిన 120 ఫీట్ల రోడ్డుపై చెత్త వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించడంతో పాటు చెత్త వాహనాలు డంపింగ్ గ్రౌండ్ లోపలే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై చెత్త వేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుని సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్లోని బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ గురుకుల పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో 97 జీవో రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. 97 జీవో వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే 97 జీవోపై పునరాలోచన చేయాలని గంగుల కమలాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నేత పొన్నం అనిల్ కుమార్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. జియో నెంబర్ 97 తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి జియో తీసుకొని వచ్చిళ్ళు. ఇప్పుడు మేము డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నాం. నెక్స్ట్ మరి మా ఫ్యూచర్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పుడు మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్తో ఉన్నారు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, తర్వాత బీటెక్లో మంచి కాలేజ్లో సీటు కొట్టి మంచిగా చదువుకొని మంచి జాబులు చేస్తారు, మంచిగా ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ మా ఫ్యూచర్ ఒక రేంజ్లో ఊహించుకొని పెట్టుకున్నారు. సడన్గా ఇంత పెద్ద జియో తెచ్చి మా ఫ్యూచర్ ఎటు కాకుండా స్కిల్ ఇండియా అని చెప్పేసి అందులో మెర్జ్ చేసేస్తాం. నెక్స్ట్ మీరు లేబర్స్, మీరు బీటెక్ చేయొద్దు, ఇక్కడితోటే మీ ఫ్యూచర్ ఆపేయాలి స్టడీ అని చెప్పేసి చెప్పిళ్ళు. అంటే ఇలాంటి ఒక జియో తేవడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది ప్లస్ ఏం తెలియకుండా వచ్చి డిప్లొమా వేద్దామని జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్కి అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిలిగింది. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చే ముందు అందరూ ఒకసారి స్టూడెంట్స్ని అడగడమైనా లేదనంటే ఒక మీటింగ్ పెట్టి ఇలాంటిది చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి చేసుంటే బాగుండు. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఆంధ్రాలో చేసి ఢిల్లీలో చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాక కూడా మన తెలంగాణలో తెచ్చిల్లానంటే అసలు మాట్లాడలేకపోతున్నాం ఈ జియో గురించి. ఫస్ట్ ఇలాంటి తెచ్చిన జియోని రిటర్న్ బ్యాక్ తీసుకొని మెర్జ్ చేయకుండా డిప్లొమా కంటిన్యూ చేసి బీటెక్ మమ్మల్ని చేసేటట్టు మాకు ఒక ప్రూఫ్, ఒక జియో ఇది ఎట్లా పాస్ చేసిలో మేము డిప్లొమా మళ్ళీ డిప్లొమా తర్వాత బీటెక్ కూడా చేయాలి అని చెప్పేసి ఒక జియోని పాస్ చేయమని చెప్పేసి మా అందరు స్టూడెంట్స్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇంకా ఆంధ్ర పరిపాలన చూసే మనం నేర్చుకున్న పరిస్థితికి వస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జియో 97 తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది కొత్తగా స్టార్ట్ కాలే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూడంగా పాలిటెక్నిక్ ఉన్నది. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ డైరెక్ట్ రావడం వలన ఇంజనీరింగ్లో అద్భుతంగా రాణించిన పిల్లలు ఉన్నారు. నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. మేము 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసాము. కానీ పాలిటెక్నిక్ చేసిన పిల్లలు డైరెక్ట్ సెకండ్ ఇయర్ రావడం వలన చాలా అద్భుతంగా ఫలితాలు సాధించారు. ఎందుకంటే వాళ్ళకు 3 సంవత్సరాలు మంచి టెక్నికల్గా పాలిటెక్నిక్లో మొత్తం టెక్నికల్ వచ్చేస్తుంది. సో మాకన్నా ముందుగా ఇంజనీరింగ్ వెళ్ళిపోతుండే. పాలిటెక్నిక్లో ఎవరు ఎక్కువ చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వం చదివిస్తుంది. పెద్ద కాలేజీలు పెట్టేసి ప్రభుత్వం చదివిస్తుంది. ఇప్పుడు జియో 97 తీసుకురావడం వలన జియో 97 తీసుకుంటే ఏంది? ఈరోజు సాంకేతిక విద్యాశాఖ మొత్తం కూడా ప్రైవేట్ పీపీపీ మోడల్ వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే పాలిటెక్నిక్ అన్ని కూడా రద్దు చేయబడ్డాయి అన్న విధంగా 97 జియో తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ విద్య మొత్తం ప్రైవేటీకరణ చేసే పరిస్థితి. పీపీపీ మోడల్ అంటే అదే ప్రైవేట్ పాఠశాల ప్రోగ్రాం కిందకి వస్తే డైరెక్ట్ వీళ్ళందరూ మళ్ళీ కార్పొరేట్ స్థాయికి ఈ విద్య పోయే పరిస్థితి వచ్చింది. అంటే విద్య అనేది వీళ్ళకు మళ్ళీ అందుకునే పరిస్థితి లేదు. విద్య మొత్తం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న పరంగా ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలపడం ఉద్దేశం ఏంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నది. అనాలోచిత నిర్ణయం తీసుకొచ్చి సేమ్ అక్కడ శక్తి అని పెట్టేసి ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలిపింది. అక్కడ పబ్లిక్ నుంచి రివర్సల్ కానివ్వండి, టెక్నికల్గా అది ముందుకు పోలే అని చెప్పేసి ఇమ్మీడియట్గా మన ప్రభుత్వము మొన్న 2020 సంవత్సరంలో రిటర్న్ తీసుకుంది. ఆ జియో కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పాలిటెక్నిక్ ఉంటుంది, స్కిల్ యూనివర్సిటీ లేదు. సో ఈరోజు కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. పాలిటెక్నిక్లో అద్భుతంగా ఫలితాలు సాధించారు. పాలిటెక్నిక్ నుంచి టెక్నికల్ పోయిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు ఫలితాలు చూపించారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ జియో 97 మీరు బంద్ చేయండి, రిటర్న్ తీసుకొని యథావిధిగా పిల్లలను, కొంతమంది పిల్లలు 3rd ఇయర్ చదువుతారు. మరి 3rd ఇయర్ తర్వాత మీరు ఈ సైడ్ కూడా రాయొద్దంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏంది? పాలిటెక్నిక్ కానీ ఆపేసేయన్న. పాలిటెక్నిక్ ఆపేసిన తర్వాత వీళ్ళకి ఏం టెక్నికల్ సౌండ్ వస్తుంది? ముందుకు పోలేరా? పేద బిడ్డలందరూ ముందు చదువుకోలేరు. ఇంజనీరింగ్ చదువుకునే అర్హత లేదా? మళ్ళీ ఇంజనీరింగ్ ఎవరి చేతికొస్తుంది? ఏదో మళ్ళీ ఆదాయాన్ని వచ్చి తీసుకుంటాడు. పీపీ మోడల్ తీసుకొని రావడం వల్ల కార్పొరేటర్ స్థాయికి
పోవడం జరుగుతుంది. అంటే విద్య కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మా ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు పాలిటెక్నిక్ చదువుకున్న నిరుపేదలు ఉండడంగా అద్భుతంగా సాధించి ఇప్పుడు విప్రోలో పెద్ద పెద్ద జాబులు కొట్టే పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? నేను మళ్ళీ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తాను. మరి ఇంత పెద్ద పెద్ద కళాశాలలు కట్టుకున్నాం, ఇంత పెద్ద యూనివర్సిటీలు కట్టుకున్నాం, మా సబ్టైన్లో పెద్ద కళాశాల ఉన్నది. మరి ఈ ఆస్తులను ఎవరికి చెందుతుంది? మళ్ళీ సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. పీపీపీ స్థాయికి వెళ్తుంది. స్కిల్ ఒక ప్రైవేట్ పరంగా పోయిందనుకోండి, మధ్యాహ్నం లాస్ చాప్ ఎత్తే మీరు పిల్లల భవిష్యత్తు ఏంది? ఏం సమాధానం చెప్తారు? సో దయచేసి ప్రభుత్వము ఈ పేద ప్రజల జీవితాలతో ఆడుకోకండి. 40-50 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ ఉండే, గతంలో ఐటీఐ ఉండే, ఐటీఐ తర్వాత పాలిటెక్నిక్ ఉండే, పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ ఉండే, అద్భుతంగా ఎంటెక్ ఉండే. ఇది సీక్వెన్స్ ఇది. కానీ ఈరోజు పాలిటెక్నిక్ బంద్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏంది? పిల్లల భవిష్యత్తు ఎవరు సమాధానం చెప్తారు? డెఫినెట్గా యాజ్ ఏ ఇంజనీర్గా మా బిడ్డల భవిష్యత్తు అంధకారం కాకూడదట్టి మేము డెఫినెట్గా దీన్ని విభేదిస్తాం. మా పార్టీ కూడా విభేదిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు? అసెంబ్లీకి ఎందుకు తీసుకురాలేదు? అంటే అనాలోచితంగా అసెంబ్లీ లేకుండా ఉన్న జీవో 97 తీసుకుని అర్థమైంది. ఈ జీవో 97 తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునే పరిస్థితి వస్తుందా? ఏంది దీని పరిస్థితి? ఎంతో 100 ఎకరాల భూములున్న ఈ పాలిటెక్నిక్ ఏం చేద్దాం అనుకుంటే ఈ భూములన్నీ? కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారం చేయకుండా, విద్య పేదల బాధలకు అందాలి. ఇది మహిళా పాలిటెక్నిక్, ఎక్కువ శాతం మహిళా సోదరిమణులు ఉంటారు, పేదలు ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పి భయంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయాలు రాకుండా ప్రభుత్వం వెనువెంటనే నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టుకొని ఈ యొక్క జీవో 97ను రిటర్న్ తీసుకొని యథావిధిగా ఈ విద్యనంతా కూడా మనం ప్రభుత్వం పరంగానే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం సరికాదు ఆర్ కృష్ణయ్య. ఎంఎన్ఆర్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల ఆగ్రహం. గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆసోల రాజేందర్. సంగారెడ్డి జిల్లాలో అర్చకులకు గుర్తింపు కార్డుల పంపిణీ. 120 ఫీట్ల కొత్త రోడ్డుపై చెత్త కుప్పలు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. 97 జీవో రద్దు చేయాలంటూ విద్యార్థులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.